ప్రధాని మోదీ చంద్రబాబు మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు ఏపీ సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య. చంద్రబాబు, లోకేష్, పవన్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ 100ఏళ్ల సభలో అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆయన. ఈ ఖమ్మం సభలకు దాదాపు 52 దేశాల కమ్యూనిస్ట్ పార్టీ నేతలంతా కూడా అక్కడికి వస్తున్నారు. ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం, దాని ముందున్నటువంటి సవాళ్ళు అనేటువంటి అంశంపైన ఒక పెద్ద ఎత్తున చర్చ, సెమినార్ కూడా అక్కడ జరగబోతా ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యంలో ప్రజలు గుర్తించి దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున కమ్యూనిస్టుల పక్షాన చేరి ఈరోజు అలాంటి పోరాటానికి సిద్ధమైనప్పుడే ఈ దేశంలో పేద ప్రజల యొక్క సంక్షేమం సాధించడానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ